ఓం శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని అమ్మని వేడుకుంటున్నాను. అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం మీ అందరికీ లభించాలని అమ్మని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకి శ్యామల నవరాత్రులు రాబోతున్నాయండి. ఆ నవరాత్రులలో మీరు అమ్మని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోండి. అలా ఆరాధించుకోవడం వల్ల అమ్మ యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. మర్చిపోకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా అమ్మని ఈ నవరాత్రులలో ఆరాధించుకోండి. అమ్మ జగన్మాత, ఆదిపరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి, మా మాతే, మహాకాళి. అమ్మ దుర్గవు నువ్వే, మహాకాళివి, త్రిపుర సుందరివి, నవదుర్గలవి, అన్నీ నువ్వే తల్లి. ఏ అవతారమైనా, ఏ నామమైనా, ఎలా పిలిచినా, ఎలా చూసినా అమ్మ అని పిలవగానే పలికి మమ్మల్ని ఆదుకుంటూ ముందుకు నడిపిస్తూ మాకు అన్నిటినీ అనుగ్రహిస్తూ జీవితంలో సుఖంతో, సంతోషంతో, ఆనందమయమైన జీవితాన్ని గడిపేలా మాకు తోడుండి ముందుకు నడిపిస్తున్నందుకు మీ పాదాలకి కోటి కోటి ప్రణామాలు తల్లి. అమ్మ, నీ భక్తులందరం నువ్వు చెప్పే మాటలు విని నీ బాటలు నడుచుకుంటున్న మేమందరము మీకు కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జగన్మాత, ఆది పరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి, మా మాతే, మహాకాళి. అమ్మ త్రిపుర సుందరీ దేవి తల్లి, నీ బిడ్డలందరికీ వారి యొక్క జీవితంలో వారికి ఏవేవి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీరుస్తూ కుటుంబంలో సుఖం, సంతోషం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలని అనుగ్రహిస్తూ మమ్మల్ని చల్లగా చూస్తున్నందుకు మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. అమ్మ ఈరోజు మహాకాళి రూపంలో మనకు ఈ సందేశం ఇవ్వడానికి వచ్చింది. అమ్మ చెబుతుంది, ఈ నవరాత్రులలో మీరు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏ విధంగా ముందుకు నడుచుకోవాలో చెప్పడానికి తల్లి మన కోసం ఈరోజు వచ్చింది. అమ్మ ఏం చెప్పబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ చెబుతుంది, మిమ్మల్ని మీరు క్లీన్గా పెట్టుకోవాలి. మీ చుట్టూ ఏర్పరచుకున్న రక్షణ కవచాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. మీలోని అంటే మీలోని 7 చక్రాస్ని కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమైన అంశం, అవసరం కూడా. అమ్మ చెబుతుంది, ఎందుకంటే శ్యామల నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి మీరు డైలీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. అప్పుడే మీ బాడీలోని నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉందో, ఎంత ఉందో అదంతా తొలగిపోతూ ఉంటుంది. అమ్మ మన కోసం ఏం చెప్తుందో తెలుస్తుందా అండి? అంటే ఎప్పటికప్పుడు మనని మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన లోపల ఉన్న నెగిటివ్నెస్ మొత్తం పోతుందని అమ్మ చెబుతుంది. ముఖ్యంగా మీ 7 చక్రాస్లలో బ్లాకేజెస్ అంటే నెగిటివ్ ఎనర్జీ కొంచెం కొంచెం ప్రతి ఒక్క చక్రాలో ఎక్కడో ఒక దగ్గర మనకు నెగిటివ్ ఎనర్జీ ఉంది అండి. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోమని అమ్మ చెబుతుంది. ఒట్టి చక్రాస్ ఒకటే కాదు, అలాగే మీ చుట్టూ ఏదైతే సురక్షా కవచం ఏర్పరచుకున్నారు కదా మీరు మీ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళి, దాన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు శుభ్రం చేసుకుంటూ ఉండాలి, క్లీన్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. అలా క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైపోతే మీ పాజిటివ్నెస్ తగ్గిపోయి మీకు మీ భక్తి మార్గంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మీ బాడీలో నుంచి నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న సురక్షా కవచం నుంచి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీ చక్రాస్లో ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో వాటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. ముఖ్యంగా ఈ నవరాత్రులలో మీరు ఇవన్నీ చేసుకుంటూ అమ్మని ధ్యానించుకుంటూ అమ్మ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని అమ్మ మనకి చెబుతుంది. మీ బాడీలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో దానిని మొత్తం మీరు
క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ చక్రాస్లో కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. దానిని కూడా మీరు తీసివేయాల్సిన అవసరం ఉంది. ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు తెలిసి ఉంటే ఆ పద్ధతిలో మీరు వాటిని మొత్తం క్లీన్ చేసుకోండి. అదే అండి, ఇప్పుడే నేను చెప్పాను కదా మీకు, అమ్మ చెబుతుంది మీ లోపల మీ బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉంది, దాన్ని క్లీన్ చేసుకోమని చెబుతుంది. అలాగే మీ చక్రాస్లో కూడా నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో మీరు మీ బాడీని, మీ నెగిటివ్ ఎనర్జీని ఏదైతే ఉందో మీ బాడీలో దాన్ని క్లీన్ చేసుకోండి. అలాగే మీ చక్రాస్లో ఉన్న దాన్ని కూడా క్లీన్ చేసుకోండి. మీ చుట్టూ ఏదైతే సురక్షా కవచం ఉందో దాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయండి. అవి మీకు తెలిస్తే మీరు ఆ పద్ధతిలో మీరు చేసుకోవచ్చు. ఒకవేళ తెలియకపోతే నేను ఇప్పుడు మీకు కొన్ని చెబుతాను. వాటి ప్రకారం మీకు ఏది చేసుకోవాలనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. కానీ చేసుకోవడం మాత్రం కంపల్సరీ అండి. తప్పకుండా చేసుకోండి. అప్పుడే మీకు అమ్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 11 సార్లు మీ ఇష్టదైవం నామాన్ని జపించుకుంటూ ఆ వాటర్లో 11 సార్లు నోటితో ఊదుతూ ఆ వాటర్ని మీరు తాగండి. ఇలా ప్రతిరోజు ఉదయం మీరు చేస్తూ ఉండాలి. అదే అండి, అంటే 11 టైమ్స్ మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని నామాన్ని జపిస్తూ 11 టైమ్స్ మీరు ఆ వాటర్లో నోటితో ఊదాలి. అంటే ఇప్పుడు జై దుర్గా అమ్మవారి నామాన్ని జపిస్తున్నాం అనుకోండి, దుర్గా అమ్మ దుర్గా అనుకుంటూ జపించి అందులో 11 సార్లు మీరు నోటితో ఇలా ఊదాలన్నమాట. అలా జపించుకున్న తర్వాత ఆ వాటర్ని మీరు మళ్ళీ తర్వాత తాగేసేయాలి. అలా ప్రతిరోజు ఉదయం పూట చేయాలి ఈ పని. ఇలా చేయడం వల్ల మీ లోపల ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో, మీకు ఏదైతే నెగిటివ్నెస్ ఉందో, నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అది అనేది కొంచెంగా మీకు క్లీన్ అవుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. మీలోని నెగిటివ్ ఎనర్జీ క్లీన్ అవుతూ వస్తుంది. అలాగే మీ చక్రాస్ కూడా చాలా వరకు క్లీన్ అవుతూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల మీకు చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ అనేది క్లీన్ అయిపోతుందండి. అలాగే ఇంకొకటి, మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా గంగా జలాన్ని కలిపి మీరు కూర్చుని, అంటే ఒక ప్లేస్లో కూర్చోవాలి. మీరు కూర్చొని ఆ నీళ్ళని మీ ముందు పెట్టుకొని మీరు దుర్గమ్మ నామాన్ని 108 టైమ్స్ చెబుతూ మీరు ఆ నీటిపై చెయ్యి పెట్టి నామాన్ని జపించాలి. తప్పకుండా తరువాత ఆ నీళ్ళని అమ్మ శక్తి ఆ నీళ్ళల్లోకి మీరు తీసుకొచ్చినట్లు భావించి ఆ నీళ్ళని మీరు తాగండి. ఇలా చేయడం వల్ల మీలోని నెగిటివ్ ఎనర్జీ, మీ చక్రాస్లో ఏదైతే నెగిటివ్నెస్ ఉందో, నెగిటివ్ ఎనర్జీ పేరుకుపోయిందో అది మొత్తము క్లీన్ అవ్వడం మొదలవుతుంది. ఇలా చెయ్యండి. మీరు ఈ రెండిట్లలో ఏదైనా చేయవచ్చు. ఏది చేసినా మీకు ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. అమ్మ చెప్పినట్టు మీరు మంచిగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, ఒక మంచి దేవుడి రూమ్లో మీరు పూజ చేసే సమయంలో అయినా సరే గ్లాస్ నీళ్లు తీసుకొని మీ ముందు పెట్టుకొని మీ పూజ అంతా చేసుకున్నాక కూర్చొని మంచిగా ఆ గ్లాస్ మీద ఆ నీళ్ళ మీద చేయబెట్టి 108 టైమ్స్ ఆ దుర్గమ్మ నామాన్ని జపించి ఆ నీళ్ళల్లో అమ్మ శక్తి మొత్తం ఆ నీళ్ళల్లోకి వచ్చిందని మీరు భావించి ఆ నీళ్ళని మీరు తాగుతూ ఉండండి. అలా డైలీ చేస్తూ ఉండడం వల్ల మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ, చక్రాస్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది అంతా వెళ్ళిపోతుంది. అలాగే మీ చుట్టూ ఉన్న రక్షణ కవచం ఏదైతే ఉందో అది కూడా క్లీన్ అయ్యి మీకు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మీ రక్షణ కవచం. తప్పకుండా మీరు ఇవన్నీ పాటించండి. మీకు భక్తి మార్గంలో ఇంకా ముందుకు వెళ్తూ మీకు ఇంకా మంచి జరుగుతుంది. అలాగే ఈ నవరాత్రులలో అమ్మ యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజు నుండి మొదలుపెట్టి చేయడం ప్రారంభించండి. ఎందుకంటే అమ్మ అనుగ్రహం
కరుణా కటాక్షం మీకు లభించాలంటే ఫస్ట్ మీలోని నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోవాలి. అప్పుడే అమ్మ అనుగ్రహం, శక్తి, కరుణా కటాక్షం, అమ్మ చల్లని చూపు, దయ అన్నీ మీకు త్వరగా లభిస్తాయి. ఇవి మీరు తప్పకుండా చేస్తేనే అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం అన్నీ మీకు వెంటనే మీకు లభిస్తాయండి. ముఖ్యంగా మీరు రోజు ఇప్పుడు నేను చెప్పినవి చేస్తూ ఉన్నారనుకోండి, మీలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం క్లీన్ అయిపోతుంది. మీకు ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటుంది. మీరు అన్ని విధాలుగా మంచిగా ఉంటారు. అమ్మని ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఆరాధించుకోగలుగుతారు. భక్తి మార్గంలో ముందుకెళ్ళగలుగుతారు. మీకు అంత మంచే జరుగుతుంది కూడా. ఇక మీరు స్నానం చేసేటప్పుడు కల్లుప్పుని కానీ పసుపు ఇవి రెండు ఉంటే రెండు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి. ఇది మీరు శరీరం పైనుంచి చేసేటప్పుడు ఇవి రెండు వాడుకోవచ్చండి. ఒకవేళ మీరు తలారు స్నానం చేస్తే మాత్రం గంగా జలాన్ని కలుపుకోండి, లేదా ఆవు పంచకాన్ని కలుపుకోండి. ఈ రెండిట్లో ఏదైనా కలుపుకోవచ్చు. ఇవి ఇలా చేస్తూ ఉంటే మీ బాడీలో నెగిటివ్ ఎనర్జీ క్లీన్ అవుతుంది. మీ బాడీ కూడా చాలా క్లీన్ అయిపోతుందన్నమాట. మీకు ఎక్కడన్నా మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇలా చేస్తూ ఉంటే మీ బాడీ ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటుంది. మీకు మీ ఎంబడి ఏదన్నా మీకు తెలిసి తెలియక ఏదన్నా బయట నడిచేటప్పుడు తొక్కినా చేసినా ఇవి ఇలా చేయడం వల్ల మీకున్న నెగిటివ్ ఎనర్జీ అది ఏదైతే ఉంటుందో అది కూడా అంతా వెళ్ళిపోతుందన్నమాట. సో మీరు ఎప్పటికప్పుడు మీ బాడీ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా కల్లుప్పు, పసుపు, గోమూత్రం, ఆవు పంచకం అన్నమాట. ఆవు పంచకం కానీ గంగాజలం ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ముఖ్యంగా గంగాజలం కానీ ఆవు పంచకం కానీ కలుపుకొని చేసుకోండి. మీకు మంచి ఫలితం ఉంటుంది. అలాగే శరీరం పై నుండి చేసేటప్పుడు మాత్రం మీరు కల్లుప్పు కానీ పసుపు ఇవి వేసుకొని చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మీ బాడీ చాలా క్లీన్ అవుతుంది. ఒక చిన్న విషయం అండి, ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే అమ్మ మనకి 10 మందికి మంచి చేయమని చెబుతుంది. మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఏమీ తెలియని అంటే ఏమీ తెలియని అమ్మ బిడ్డలకి ఇవన్నీ చేసుకోవడం ఎలా అనేది తెలిసి అమ్మతో ఇంకా తొందరగా కనెక్ట్ అవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క మంచి పని తప్పకుండా చేయండి. వీడియోని షేర్ చేయండి. అమ్మకి అప్పుడు మీరు చాలా దగ్గర అవుతారు. అమ్మ ఆనందపడి అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం మీకు ఇంకా తొందరగా లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. నలుగురికి మంచి జరుగుతుందండి. మర్చిపోకుండా వీడియోని మాత్రం షేర్ చేయండి. మీ హార్ట్ చక్ర అంటే మీ యొక్క హృదయ చక్రం అన్నమాట. మీ హార్ట్ చక్రాలో కొంతవరకు బ్లాకేజెస్ ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే మీరు కొంచెం ఎక్కువగా బాధపడుతూ సాడ్ ఎనర్జీలో ఉంటున్నారు. చాలా లాస్ ఎనర్జీలో ఉంటున్నారు. చాలా చింతిస్తున్నారు. ఎక్కువగా కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే హార్ట్ చక్ర ఎప్పుడైతే కొంచెం బ్లాకేజెస్ ఉంటాయో, నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ సమయంలో మనిషి తొందరగా సాడ్నెస్లోకి వెళ్ళిపోతాడండి. తొందరగా సాడ్ అయిపోతారు. అలాగే అన్నీ కోల్పోయినట్టు ఇదైపోతారు. ఎక్కువ ఏదో ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారు. ఏం చేయాలన్నా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో మీ హార్ట్ చక్రాలో ఎక్కువగా మీకు బ్లాకేజెస్ ఉన్నాయి. దాన్ని మీరు క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇంతకుముందుకు చెప్పిన పద్ధతులు మీరు పాటిస్తే మీకు ఇవన్నీ క్లీన్ అవుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాలండి. మీ హార్ట్ చక్రాలో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే మీ కింది చక్రాస్లో రూట్ చక్ర, మణిపూర్ చక్ర, ఇలా మీకు అంటే మీ యొక్క కింది భాగంలో ఏవైతే చక్రాస్ ఉన్నాయో ఫస్ట్, సెకండ్, థర్డ్ చక్రాస్ అందులో కూడా మీకు కొంచెం బ్లాకేజెస్ ఉన్నాయండి. కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సో వాటిని కూడా మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మీ రూట్ చక్రాలో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మీకు ఎక్కువగా నడుము నొప్పి వస్తుందండి. అలాగే కింది భాగంలో బాగా నొప్పిగా ఉండడం, కాళ్ళు బాగా నొప్పిగా ఉండడం, లాగడం,
మీ నడుము నుండి కింది భాగం ప్రతి దగ్గర మీకు బాధ, అంటే చాలా బాధ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. నొప్పి ఉండడం వల్ల లాగేస్తూ ఉన్నట్లు, కాళ్ళు బాగా లాగేస్తున్నట్లు అనిపించడం, ఇలా చాలా రకాలుగా మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే రూట్ చక్రాలు ఎక్కువగా బ్లాకేజెస్ ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. అంటే నడుము బాగా నొప్పి లేవడం, మీకు కూర్చోవాలన్నా కూర్చోలేకపోతారు, నించోవాలన్నా నించోలేకపోవడం, కాళ్ళు లాగేస్తున్నట్టు, మడమల నొప్పి, ఇలా ప్రతి ఒక్క నొప్పి మీకు ఈ నడుము భాగం నుండి కాళ్ళ కింది వరకు మొత్తం భాగంలో మీకు నొప్పులు, లాగేయడాలు కాళ్ళు, ఇలా ప్రతి ఒక్క ఇష్యూ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఈ రూట్ చక్ర అనేది క్లియర్ అవుతుందో అప్పుడు మీకు ఇవన్నీ తగ్గుకుంటూ వస్తాయన్నమాట. అప్పుడు మీకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇవన్నీ కూడా మీకు మొత్తం తగ్గిపోతాయన్నమాట. అలాగే మీ సెకండ్ అండ్ థర్డ్ చక్రాస్లో కూడా నెగిటివ్ ఎనర్జీ బ్లాకేజెస్ వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. బాగా కడుపులో నొప్పి ఉండడం, సరిగ్గా కూర్చోనికే రాకపోవడం, లేవడానికి రాకపోవడం, ధ్యానంలో కూర్చునే సమయంలో కూడా మీకు చాలా రకాలుగా ఇబ్బందులు కలగడం, చాలా ఎక్కువగా మీకు ఇబ్బందులు కలుగుతూ ఎలాంటి పని చేసుకోలేకపోవడం, మీకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు ధ్యానం చేసే సమయంలో ధ్యానం ఎప్పుడైతే మీరు చేయడానికి కూర్చుంటారు కదండి, ఆ సమయంలో, అలాగే మీరు భక్తి మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తున్నారు కదా, ఆ భక్తి మార్గంలో పూజ చేసే సమయంలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా ఆటంకాలు వస్తాయి మీకు. వాటిలో మీరు ముందుకు వెళ్ళకూడదని ఆ బ్లాకేజెస్, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తాయంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల మీరు ఏమైపోతారంటే కూర్చొని ధ్యానం చేయలేకపోతారు, పూజ చేయలేకపోతారు, అమ్మని ఆరాధించుకోలేకపోతారు, మీకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, నొప్పి భరించలేకపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేస్తే ఇవన్నీ ఇదవుతాయి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అనేది మీకు అర్థం కాకుండా ఉండిపోతాయి కొన్నిసార్లు. సో మీరు అంత సెట్ అవ్వాలంటే, మీకు అంత సెట్ అవ్వాలంటే, మంచిగా కావాలి అంటే ఈ నవరాత్రులలో మీరు ధ్యానం చెయ్యాలి. ఖచ్చితంగా ఈ నవరాత్రులలో మీరు ధ్యానం చెయ్యాలి. అమ్మ నామాన్ని లేదా మంత్రాన్ని జపించడం తప్పకుండా చెయ్యాలి. 2 పూటల దీపారాధన చేసుకోవడం, చక్రాస్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవడం చెయ్యాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకున్న ఇవన్నీ సెట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఈ నవరాత్రులలో అమ్మని ధ్యానించుకోవాలి, సేవించుకోవాలి, నిత్యం 2 పూటల మీరు దీపారాధన చేసుకోవాలి. అలాగే మీ చక్రాస్ని, మీ బాడీని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీకు ఏంటంటే మీరు ఈ సమయంలో ఎక్కువగా కోపం తెచ్చుకోవడం కానీ, ఎవరితో ఎక్కువగా మాట్లాడడం, టైం పాస్ చేయడం, ఇలాంటివన్నీ ఏవి చేయకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఎక్కువ సమయాన్ని మీరు భగవంతుడితో గడిపేలా చూసుకోండి. అప్పుడు మీకు ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి అమ్మ దయ, అనుగ్రహం, కరుణా కటాక్షం ఈ సమయంలో మీరు చేసిందల్లా మీరు ఎప్పుడు చేస్తున్న దానికన్నా కూడా 1000 రెట్ల ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు రోజు 10 నిమిషాలు ధ్యానం చేస్తే మీకు ఒక 100% ధ్యానం ఫలితం లభిస్తుంది. అంటే అదే ఈ నవరాత్రులలో మీరు 10 నిమిషాలు చేసే ధ్యానంది మీకు 100% లభించే దగ్గర 1000% లభిస్తుందన్నమాట. కాబట్టి మీరు ఈ సమయంలో, ఈ నవరాత్రులలో వీలైనంత వరకు మీ ఇష్టదైవాన్ని, అమ్మని బాగా ఆరాధించుకోవడానికి సమయాన్ని ఎక్కువగా కేటాయించి చేసుకుంటూ ఉండండి. ఒక చిన్న మాట అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. అందరికీ అందితే వాళ్ళు కూడా ఈ రకంగా చేసుకోవడం వల్ల అమ్మ అనుగ్రహం వాళ్ళకి కూడా దక్కుతుంది. ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుందండి. కాబట్టి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే బెల్లుని ఆన్లో పెట్టుకోండి. అమ్మ చెప్పగానే, అమ్మ మాట్లాడగానే వెంటనే మీకు చేరుతుంది. అలాగే అమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కామెంట్లో జై దుర్గా అని రాయండి. అలాగే అమ్మ చెప్పేటివి ఇవన్నీ తప్పకుండా మీరు చేస్తూ అమ్మకి తప్పకుండా మనము ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే వీలైనంత వరకు ఎక్కువ సమయం మీరు అమ్మని ఆరాధించుకోవడం ఇలాంటివి ఇప్పుడు ఏవైతే నేను చెప్పాను కదా మీకు, అవన్నీ చేస్తూ ఈ ఎక్కువ సమయం తీసుకొని ఇవన్నీ చేసుకోవాలి. అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే అవన్నీ చేస్తూ మీరు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకుంటూ నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకుంటూ వెళ్తుంటేనే అమ్మ అనుగ్రహం మీకు తొందరగా దక్కుతుంది. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఇప్పుడు ఉంది మీకు. చేసుకోవాలంటే ముందుగా మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ చేసుకోవాలంటే ముందు మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. అది మీరు ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే, ఆరోగ్యం బాగుంటేనే మనము ఏదైనా చేయగలుగుతామండి. అమ్మని నిత్య దీపారాధన చేసుకోగలుగుతాము, ధ్యానం చేసుకోగలుగుతాము, అమ్మ సేవ చేసుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మీ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ మంచిగా ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుంటూ మీరు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇంకొకటండి, మీరు ఇంకా నెగిటివ్ ఎనర్జీని ఇంకా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే 5 లవంగాలు, 2 కర్పూరం బిళ్ళలు తీసుకొని మీ పైనుండి 7 సార్లు తిప్పి దాన్ని అమ్మ పేరు జపించుకుంటూ, అమ్మ పేరు తలుచుకుంటూ వాటిని కాల్చివేయండి. ఇలా చేయడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు తొలగిపోతుంది. అర్థమైందా అండి? ఏమీ లేదండి. ఇవన్నీ మీరు చక్కగా చేసుకుంటే ఈ నవరాత్రులలో అమ్మ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే మీకు నెగిటివ్ ఎనర్జీ మొత్తం మెల్లిమెల్లిగా క్లీన్ అయిపోయి మంచిగా అయిపోతుంది. మీ చక్రాస్ క్లీన్ అయిపోతాయి. మీకు స్ట్రాంగ్ శక్తి వస్తుంది. అమ్మ అనుగ్రహం దక్కుతుంది. చివరిగా నేను చెప్పింది కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. 5 లవంగాలు తీసుకొని 2 కర్పూరాలు తీసుకొని మీ చుట్టూ ఇలా తిప్పేసేయండి. 7 టైమ్స్ తిప్పేసి అమ్మ నామాన్ని తలుచుకుంటూ వాటిని కాల్చేయండి. ఇలా చేయడం వల్ల ఏదైతే ఇంకా అంతో ఇంతో కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదండి, అది క్లీన్ అయిపోతుంది అనమాట. మీకు బ్లాకేజెస్ అవన్నీ రాకుండా మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇవి మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటేనే వీటి ఫలితం మీకు కనిపిస్తూ ఉంటుంది. సరేనా? తప్పకుండా ఇవన్నీ పాటించండి. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.